జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్టింగ్ నుంచి లేదండి. మేము ఫస్ట్ మేము సింగిల్ గానే వెళ్ళాం, సింగిల్ గానే పోటీ చేసాం, 67 సీట్లు వచ్చిన తర్వాత కూడా బీజేపీ పార్టీతో మేము ఎక్కడ కూడా పొత్తు కాకుండా సపోర్ట్ అంటే వాళ్ళ సపోర్ట్ మేము వాళ్ళకి ఇంటర్నల్ గా సపోర్ట్ ఇవ్వడం, లేకపోతే రాజ్యసభలో కొన్ని బిల్లుకు ఆమోదం దీనికి సపోర్ట్ ఇవ్వడం ఆ విధంగా జరిగింది. కానీ పొత్తు అనే విషయం అయితే ఎక్కడ కూడా మన బీజేపీతో మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టుగా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించలేదు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కేటాయింపు విషయంలో ఖచ్చితంగా కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఖచ్చితంగా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి గారు అసలు క్రిస్టల్ క్లియర్ గా వైజాగ్ లో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ లో కూడా చెప్పారు, సార్ మా యొక్క ప్రయాణం కానీ మా సపోర్ట్ కానీ మీకు మా రాష్ట్ర ప్రయోజనాల కోసం, మా రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే, అంత తప్ప మీకు మాకు ఇంకేమి లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో మేము అన్నిది పొత్తులకి ఎప్పుడు మేము చెప్పినటువంటి అంశాన్ని నేను ప్రస్తావించట్లేదు, మన డిబేట్ లో మీరు చెప్పినటువంటి అంశాన్ని నేను ప్రస్తావించాను. బీజేపీ మాతో ఎలక్షన్స్ కి ముందు, ఎందుకంటే అంత టైం తీసుకుంది కూటమి ఒకటవుతారా ఒకటవరా అని చెప్పి డైలమాలో ఉండడానికి రీజన్ కూడా మాతో సంప్రదింపులు జరిపారు. మేము ఎప్పుడైతే మేము సింగిల్ గానే వెళ్తాం బీజేపీతో కలవమన్నామో అప్పుడు టీడీపీతో బీజేపీ జత కట్టిందని చెప్పినటువంటి స్టేట్మెంట్ అది. మీరు దాన్ని నువ్వు అబ్సల్యూట్లీ 100% కరెక్ట్ నేనే అన్నానని చెప్తా ఉన్నాను ఆశయ్ గారు. నేను అనలేదని అన్నట్ల నేనే అన్నాను. ఎందుకంటే అప్పుడున్నటువంటి పొజిషన్ అవనివ్వండి, అప్పుడున్నటువంటి వాతావరణం ఆ రకంగా కనబడింది కాబట్టి. సో బీజేపీ ఆల్టర్నేట్ గా మళ్ళీ ఎందుకంటే టీడీపీ యొక్క పరిస్థితి తెలుసు. అదే టీడీపీ, అదే చంద్రబాబు నాయుడు గారి నైజం బీజేపీ పార్టీకి తెలుసు. ఏ రకంగా అన్నారు, అమిత్ షా గారిని మోడీ గారిని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎండగట్టారు అనేది వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసిన ఉదంతా మనం చూసాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేంటి 1995 నుంచి వాజ్పేయి గారు ఉన్నటువంటి టైంలో కూడా ఇదే బీజేపీ పార్టీతో అంటగాకి అదే బీజేపీ పార్టీ వెన్నుపోటు పట్టడం బీజేపీ వాళ్ళకి కూడా తెలుసు. సో ఇవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి మళ్ళీ టీడీపీతో వెళ్ళడం మాకు ఇదో కాదు, ఖచ్చితంగా ఈసారి టీడీపీతో తెగదెంపులు తెంచుకోవచ్చు అనే విధానంలో బీజేపీ పార్టీ ఉండొచ్చు. లేదా మాకు వైఎస్ఆర్ పార్టీ మా సపోర్ట్ ఆ రోజున కోరారు, మమ్మల్ని పొత్తు అడిగారు కాబట్టి మేమైతే పొత్తు విషయంలో మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, ఎక్కడ కూడా మా పార్టీ తరపు నుంచి అయితే బీజేపీ కానీ ఏ పార్టీ కానీ మేము టికెట్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. మేము పొత్తు కూడా ఉన్నాం, సపోర్ట్ అయితే ఉంటది. మాకు వచ్చినటువంటి ఎంపీలో ఎవరైతే ఉన్నారో 25 మంది ఎంపీలు కలిసిన మా సపోర్ట్ అయితే మీకు ఉంటుందని. ఒక నిమిషం, ఇప్పుడు ఎవరికైనా సపోర్ట్ చేస్తారు? మీకు ఎంపీల బలం అయితే ఉందిగా ఇండియాకా ఎన్డీఏ? ప్రెసెంట్ జమిలీ ఎలక్షన్ గురించా లేదంటే రేపు ఎవరికైనా ఏదైనా బిల్ పాస్ చేసినప్పుడు కావచ్చు, గతంలో మీరు ఏది సపోర్ట్ చేశారో ఆ సపోర్ట్ విషయంలో కావచ్చు, ఏ పార్టీ వైపు ఉంటారండి? రెండు ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఆశా గారు ప్రెసెంట్ ఇప్పుడు జమిలీ ఎలక్షన్లు అంటూ ఉన్నారు. జమిలీ ఎలక్షన్ కి ఈ బిల్లు కూడా కేబినెట్ ఆమోదం పొందింది. దాన్ని పార్లమెంట్ లో పెట్టి తర్వాత వాళ్ళకి కావాల్సిన సుమారు 350 పైన మరి ఎంపీలో ఒక మద్దతు కావాలి కాబట్టి వాటి విషయంలో కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పారు, మేము జమిలీ ఎలక్షన్ కి అనుకూలంగా ఉన్నాం, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బిల్లు విషయంలో అయితే సపోర్ట్ చేస్తారని అందులో ఎటువంటి డౌట్ లేదు. రాబోయే తదుపరి అంశంలో ఏదైనా అంటారా, ఏ ప్రభుత్వం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ చేస్తుందో ఆ పార్టీతో ఖచ్చితంగా ఇక కింద స్థాయిలో మేము అధికారంలో సపోర్ట్ అనేది ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. కరెంట్ ఛార్జెస్ కోసం ఏంటి 27వ తారీఖున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏదైతే ప్రజల మీద పైన భారం మోపారు, అడ్డు విరుస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి 27వ తేదీన అన్ని నియోజకవర్గాలు నిరసన చేస్తున్నామని. మరి మీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు పెంచారు? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయాయి? ఇప్పుడు 6 నెలల కాలంలో మేము పెంచలేదు, గత ప్రభుత్వం చేసిన వాటిని సరిదిద్దుతూ ఉన్నాము, మేము పెంచలేదని చెప్పి రవికిరణ్ గారు చెప్తున్నటువంటి మాట. అక్షయ్ గారు, మేము గత ప్రభుత్వంలో 4 సార్లు పెంచారు, 5 సార్లు పెంచారు, మేము పెంచింది తప్పేంటి అని చంద్రబాబు నాయుడు మీరు అధికారంలోకి మీరు పొద్దున ఎలక్షన్ టైంలో ఏమని మాట్లాడారు? ఏదేమైనా ఖచ్చితంగా మేమైతే కరెంటు ఛార్జీలు పెంచము, బస్ ఛార్జీలు పెంచమన్నారు. కరెంటు ఛార్జీలు అయితే అస్సలు కూడా మీ పెంచమని మాట ఇచ్చారు. ఇదే ఎన్డీఏ కూటమి అంతా కూడా. మీకు తెలియదా ఆ రోజున మనకున్నటువంటి విద్యుత్ యొక్క లోటుపాట్లు మీకు తెలీదా? తెలిసి కూడా మీరు ఎందుకు హామీ ఇచ్చారు? మీరు అంటారు గతంలో మేము కింద లాస్ట్ డిబేట్లు కూడా చెప్పాను ఆశా గారు, 13,500 కోట్ల రూపాయలు
వాళ్ళకి విద్యుత్తులో మనం లబ్ధి చేకూర్చాము. ఏదైతే మన సెకీతో చేసుకున్నట్టు ఒప్పందంలో భాగంగా వాళ్ళకి 13,500 కోట్ల రూపాయలు మనం ఇప్పుడు లోటు బడ్జెట్ ఇదే మన విద్యుత్ లో ఉన్నటువంటి ఆ బడ్జెట్ తీర్చగలిగాము. మీకు మిగిలిన బడ్జెట్ ఉంది కదా, ఈ రోజున మీరు ఎందుకు ఆ రోజున మేము అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసినటువంటి వ్యవస్థలన్నీ నిరంతరం చేయడం దీంట్లో వ్యస్తగ్రస్తం అయిపోయి మేము 1-2 సార్లు అది కూడా మేము ప్రజల మీద మరీ కాకుండా ఏవైతే డిస్కమ్లు ఉన్నాయో డిస్కమ్ల రూపంలో డిస్కమ్ పెద్దపోట్లో 1-2 సార్లు ఎన్నిసార్లు పెంచారు? నా ఐడియా ప్రకారం అయితే 4 times అనుకుంటున్నాను ఆశ గారు. అన్నది ఏంటంటే ఒకటే ఆశ గారు, ఇప్పుడు మేము ఎన్నిసార్లు పెంచామనేది ఇక్కడ మీరు తలతోకం చేసుకుని ఈ రోజు మీరు 10 సార్లు పెంచుదాం అంటే మీ ఇష్టం. 10 సార్లు కాదు 20 సార్లు పెంచండి. ప్రజలు అనుకునేది మీరు ఇంతకుముందు అన్నారు ఎలక్షన్స్ టైంలో పెంచమంటే పెంచము, బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు అని చెప్పి ఆనాడు ప్రజల్లోకి వెళ్ళింది. కూటమి నాయకులు అధికారంలోకి రావడానికి అది కూడా ఒక విధంగా తోడ్పాటు అయిందేమో అని చెప్పి మీరు కూడా అధికారం రావడానికి ఇదే మంత్రం తోడ్పాటు అయింది అంటున్నాం మేము. మీరు కూడా బాధుడే అంటూ కూడా 14 నుంచి 19 వరకు టీడీపీ ఇన్నిసార్లు కరెంటు బిల్లు పెంచింది, మేము పెంచము తగ్గిస్తామని చెప్పినటువంటి మాట పాదయాత్రలో భాగంగా మీ నాయకుడు కాదు అది చెప్పిన తర్వాత కాదు అధికారంలోకి వచ్చిందా చేసిన మాట. కృష్ణగిరిగా ఇది బాధుడు కార్యక్రమం మీరు పెట్టారు. కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. మేము వచ్చిన తర్వాత దీన్ని సమన్వయపరుస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మా హయాంలో కరెంటు బిల్లులు పెంచము అని చెప్పారు. రోడ్ షోలో వెళ్తున్నప్పుడు ఎలక్షన్ మేము మీరు పర్టికులర్ గా మీరు చూడాలి, ఎలక్షన్ హామీగా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లు విషయంలో కానీ క్లియర్ కట్ గా ఆనాడు విజయవాడలో నేను అక్కడ ఉండడం జరిగింది. నేను చెవులారా విన్నాను, అక్కడే ఉన్నాను, అక్కడే చూడడం కూడా జరిగింది. లక్ష్మణ్ రావు గారు మీరు అప్పుడు వేరే చోట ఉండొచ్చేమో. మేము యాజ్ అ జర్నలిస్ట్ గా ఎలక్షన్స్ కి ముందు విజయవాడలో చెప్పడం జరిగింది. ఒకవేళ తప్పటి ప్యానల్ మెంబర్స్ ని అనలిస్ట్ ని కూడా మనం సమాధానం తెలుసుకోవచ్చు. ఆశా గారు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు కానీ ఖచ్చితంగా పెంచే అవకాశం లేకుండా సమన్వయపరుస్తాం. ఖచ్చితంగా అక్కడ నిధుల సర్దుబాటు విషయంలో ఖచ్చితంగా మీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత దాని లోటుపాట్లు తెలుసుకొని దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తే మన రాష్ట్ర బడ్జెట్ పైన భారం పడకుండా ఉంటుందని ఖచ్చితంగా వాళ్ళ యొక్క పరిపాలన విధంగా తీసుకెళ్తారు. సో మేము కూడా ఆ విధంగానే తీసుకెళ్ళాం. ఈ రోజు మీరు చెప్పిన నీతులు ఏంటి, మీరు చేస్తున్న విధానం ఏంటి? ఈ రోజు అందుకనే మేము పోరుబాటు అనేది ఈ కరెంటు ఛార్జీల పైన రేపొద్దున 27 తారీఖున ప్రతి ఒక్క నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా తీసుకెళ్లడం జరుగుతా ఉంది. ఎందుకంటే కరెంటు కరెంటు ఛార్జీలు పెంచారని అడిగినందుకు బస్సుబాగులో ప్రజల పైన గుర్రాలతో తొక్కించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారండి. ప్రజలకు తెలుసు ఎవరు ప్రజా నాయకులు, ప్రజా దగాకోరు నాయకులు అనేది. ఇదే కరెంటు విషయంలో మాట్లాడినప్పుడు గుర్రాలతో అదే ప్రజల్ని తొక్కించలేదా చంద్రబాబు నాయుడు గారు బస్సుబాగులో? అదే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అంతేగా. ఆశా గారు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారో కదా, నాయకుడు ఆయనే కదా, సీఎం అది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీ ముట్టడించినప్పుడు అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ మీరు ఇప్పుడు క్రోడీకరిస్తున్నారు. అంత లాంగ్ గ్యాప్ ఎందుకు? రాష్ట్ర విభజన తర్వాత 2 పార్టీలు అధికారంలోకి వచ్చాయి కదా, 2 పార్టీలు ఇచ్చినటువంటి హామీల్ని విస్మరిస్తున్నాయి కదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఆశా గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానము, ఆయన ఏదని చెప్పాడంటే చేయడండి. ఆయన హామీ ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరదు. ఆయన జనాల్ని మభ్య పెట్టడానికి, ప్రజలకు ఓట్లు దండుకోవడానికి లేనిపోయినటువంటి హామీలన్నీ, ఎందుకంటే వాళ్ళు చేయరు కాబట్టి ఎన్ని హామీలని ఇచ్చేస్తారు. ఒక మోసపూరితమైనటువంటి చాలా పాయింట్స్ వస్తున్నాయి లక్ష్మణరావు గారు. మీరు ఒక్కొక్క మాట నమ్మినట్టుగా ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు దాంట్లో మీ పార్టీకి సంబంధించి నాకు మాట్లాడుతా ఉన్నాయి. అమలు చేయకుండా ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి రావడంలో మీ పార్టీ ఎటువంటి హామీలు ఇవ్వకుండానే అధికారంలోకి వచ్చిందా? కొన్ని అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిందా? మేము ఇచ్చినటువంటి హామీలో 99% మేము చేసాం. 1% మేము చేయకపోవచ్చు కాక
ఆ ఒక్క శాతంలోనే మెగా డిఎస్సి, ఆ ఒక్క శాతంలోనే జాబ్ క్యాలెండర్, ఆ ఒక్క శాతంలోనే మద్యపాన నిషేధం, ఆ ఒక్క శాతంలోనే ప్రత్యేక హోదా, హామీలు కూడా మేము చేసాం. ఆ ఒక్క శాతంలోనే కరెంటు బిల్లులు పెట్టలేదో అటువంటి హామీలు కూడా నెరవేర్చాం. మీరు గమనించాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు హామీలు కూడా నెరవేర్చారు అంటే మీ ప్రజలకి ప్రామిస్ చేయనటువంటి హామీలు పథకాలు కూడా మేము ప్రజల దగ్గరికి చేర్చాము. కానీ మీరు ఇచ్చిన మాటనే, మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పక్కన పెట్టేశారు కదా. సూపర్ సిక్స్ సంక్షేమం వైపే క్వశ్చన్ చేస్తుంది ఫస్ట్ నుంచి కూడా వైసీపీ. మీ అధినేత కూడా సంక్షేమం సంక్షేమం సంక్షేమం, ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని విజయ్ కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. విజయ్ కిరణ్ గారు వన్స్